ఈరోజు మీరు చేస్తున్న సమ్మెకి మేము జనసేన పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలుస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మీరన్నా మీరు చేస్తున్న పని అన్నా ఎంత గౌరవిస్తారో, ఎందుకంటే మీరెంత ప్రేమించకపోతే మీరు చేస్తున్న పనిని 2 రోజులు ఇల్లు తోడకపోతే ఇంట్లో అడుగు పెట్టడానికి భయపడతారు. అలాంటిది రోడ్డు అండరు, లేకపోతే ఒక వీధి అండరు, కాలువ అండరు, ప్రతి ఒక్కటి కూడా శుభ్రపరిచి ఈ సమాజానికి స్వచ్ఛతనిచ్చే ఇలాంటి కార్మికులకి మంచి చేయకపోగా తిరిగి చెక్ చేస్తున్న ఈ ప్రభుత్వానికి నిరసనగా మీరు చేస్తున్న పని ప్రతి పార్టీ కూడా, జనసేన కాదు ఏ పార్టీ అయినా కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు బాధ్యత లేని ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది, అలాంటి పార్టీ అధికారంలో ఉంది. అందుకే అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వాళ్ళకి అసలు ఏమి పట్టినట్టుకుని మీరు చేసుకుని స్పందన చూస్తుంటే, కానీ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుసు. ఈరోజు బొబ్బిలి మున్సిపాలిటీ తీసుకుంటే ఎక్కడికెక్కడ మీరు పనులు చేస్తున్న కారణంగా చెత్త కూరుకుపోయింది. అపార్ట్మెంట్లో కానీ ఇళ్లలో కానీ చెత్త ఉండిపోయింది. ఎవరు ఎక్కడ వేయాలో తెలియదు. ఎక్కడ వేస్తే మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తారు. సో ఇబ్బందులన్నీ కూడా పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మనం తెలుసుకోవడం. వాళ్ళు ఏమంటున్నారంటే అంగన్వాడీ వర్కర్లు ఈరోజు సమ్మె చేస్తున్నారు, వాళ్ళకు బదులుగా సచివాలయం ఎంప్లాయీస్ని పంపిస్తున్నారు. పాపం ఈరోజు అంగన్వాడీ వర్కర్లు అడుగుతున్నారు, మరి మాతో పాటుగా మున్సిపాలిటీ కార్మికులు, కాల్షీట్ కార్మికులు కూడా సమ్మె చేస్తున్నారు కదా, వాళ్ళకు బదులుగా వాళ్ళు చేస్తున్న పనికి బదులుగా సచివాలయం ఎంప్లాయీస్ని పంపించి రోడ్లు మీరు ఊపిస్తారని చెప్పి అని అడిగారు. అది సమంజసమే. ఆ పని ఎందుకు చేయించలేకపోతుంది ఈ ప్రభుత్వం? ఎందుకంటే ఆ పని మీరు మాత్రమే చేయాలి, మీరు మాత్రమే చేయగలరని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అలాంటప్పుడు మీరు చేస్తున్న శ్రమకు, మీరు చేస్తున్న త్యాగానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు అందివ్వాలి, మీకు తగిన జీతాలు రావాలని చెప్పి మేము కూడా మీకు పూర్తిగా సంఘీభావం తెలుపుతున్నాం, మీకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. మీరు తదుపరి కార్యక్రమం ఏం చేసినా కూడా CITU ద్వారాగా ఏం చేసినా కూడా తప్పనిసరిగా పూర్తి మద్దతు